హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ఒక వీడియోని ఎంకరేజ్ చేయండి. పొద్దున్నే నిద్ర లేచిన కార్తీక్ చెయ్యి పక్కకి పెట్టగానే ఖుషి తల తగలకపోవడంతో కళ్ళు తెరిచి పక్కకి చూస్తాడు. ఖుషి లేకపోవడంతో లేచి కూర్చొని చుట్టూ చూస్తే ఖుషి ఎక్కడ కనిపించకపోయేసరికి బెడ్ దిగి బాత్రూంలో ఏమైనా ఉందా అని డోర్ నాక్ చేయగానే డోర్ ఓపెన్ అవ్వడంతో లోపల చూసి అక్కడ కూడా లేకపోవడంతో బాల్కనీలో చెక్ చేస్తాడు. తర్వాత బయటకు వచ్చి ఆ ఫ్లోర్ మొత్తం వెతుకుతూ ఉంటే అక్కడ ఎక్కడ లేకపోవడంతో ఫాస్ట్ గా కిందకి వెళ్తాడు. అప్పుడే సౌర్య కూడా లేచి బయటకు వచ్చి కార్తీక్ ని చూస్తూ గుడ్ మార్నింగ్ బావా అని అంటూ కార్తీక్ ఏదో వెతుకుతూ ఉండడం చూసి ఏం వెతుకుతున్నావు బావా ఎంత పొద్దున్నే అని అడుగుతాడు. కార్తీక్ శౌర్య వైపు చూస్తూ ఐరా కనిపించడం లేదు అని చెప్పి బయటకు వెళ్తే వెనకే శౌర్య కూడా వెళ్తాడు. కార్తీక్ గార్డెన్ లోకి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటే అక్కడ కూడా ఎక్కడా ఖుషి కనిపించక మళ్ళీ లోపలికి వెళ్ళి కిచెన్ లో ఇంకా కింద ఉన్న రూమ్స్ చూస్తూ ఉంటే ఖుషి ఎక్కడ కనిపించకపోయేసరికి కార్తీక్ కి భయంగా అనిపిస్తుంది. ఖుషి తనను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని. అలా అనుకోగానే తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది చూసి శౌర్య కార్తీక్ భుజం మీద చేయి వేసి బావా, ఖుషి ఎక్కడికి వెళ్ళుండదు, ఇంట్లోనే ఉంటుంది, వెతుకుదాం పదా అని కార్తీక్ చేయి పట్టుకుని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు ఇద్దరు. ఇంకా ఎవ్వరు లేవకపోవడంతో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఒక్కో ఫ్లోర్ వెతికి మళ్ళీ కిందకి వచ్చి గార్డెన్లో ఇంటి వెనుక మొత్తం వెతుకుతారు. ఇంటి ముందుకు వచ్చేసరికి మైక్ రాజు కనిపించడంతో కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఖుషి గురించి అడుగుతాడు. ఇద్దరు చూడలేదని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని అడగడానికి వెళ్తే ఒక 5 మినిట్స్ కి ఇద్దరు కార్తీక్ దగ్గరికి వచ్చి సార్, మేడంని ఎవ్వరు చూడలేదంట అని చెప్తారు. అప్పటి వరకు ఉన్న కొంచెం హోప్ కూడా పోతుంది కార్తీక్కి. శౌర్య వైపు దీనంగా చూస్తాడు కార్తీక్. శౌర్య కూడా అప్పటి వరకు ఖుషి ఎక్కడికి వెళ్తుందని అనుకున్నాడు కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి చిన్న అనుమానం కలుగుతుంది. ఖుషి నిజంగానే వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటే కార్తీక్కి అస్సలు దుఃఖం ఆగక చంపల మీద జారుతున్న కన్నీళ్లతో ఏటో చూస్తూ ఉండిపోతాడు. శౌర్య కార్తీక్ పక్కనే కూర్చొని భుజం మీద చేయి వేసి బావా, ప్లీజ్ రా, నువ్విలా ఉండకు, ఖుషి ఎక్కడికి వెళ్ళుండదు అని అంటే కార్తీక్ శౌర్యని హగ్ చేసుకుని చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ రే, ఐరా లేకుండా నేను ఉండలేనురా, నాకు ఐరా కావాలి, కానీ ఐరా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ జీరపోయిన గొంతుతో చెప్తూ ఉంటే అప్పుడే వజ్రం గారు, రాజేంద్ర గారు, ఆనంది గారు బయటకు వస్తారు వాళ్ళ రూమ్స్ నుంచి. వీళ్ళని చూసి దగ్గరికి వచ్చిన వాళ్ళు కార్తీక్ కళ్ళల్లో నిండుకున్న కన్నీళ్లు చూసి కంగారుగా ఏమైంది అని అడిగితే శౌర్య వాళ్ళ వైపు చూస్తూ ఖుషి కనిపించటం లేదు, బావని వదిలేసి వెళ్ళిందని బావ బాధపడుతున్నాడు అని చెప్తే రాజేంద్ర గారు కార్తీక్ని చూస్తూ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఇల్లంతా వెతకండి అని చెప్తే శౌర్య మొత్తం వెతికి చూశాను తాతయ్య, ఖుషి ఎక్కడా కనిపించలేదు అని బాధగా చెప్తాడు. వజ్రం గారు కార్తీక్ దగ్గరికి వచ్చి కృష్ణయ్య అని అంటూ కార్తీక్ని పైకి లేపి ముందు లోపలికి పద అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తే సోఫాలో కూర్చోపెట్టి పక్కన కూర్చొని అమ్మాయి ఎక్కడికి వెళ్ళుండదు కృష్ణయ్య, నువ్వు కంగారు పడకు అని చెప్తూ ఉంటే అప్పుడే చిన్నగా వినిపిస్తూ ఉన్న పట్టీల చప్పుడుకి కార్తీక్ సంతోషంగా తల తిప్పి చూస్తే స్టెప్స్ దిగుతూ కనిపిస్తారు ఖుషి, వేదు, రక్షిత. కార్తీక్ ఖుషిని చూసి ఫాస్ట్ గా ఖుషి దగ్గరికి పరుగు పెట్టి ఖుషి ఉన్న స్టెప్ కింద స్టెప్ మీద నిల్చొని ఖుషిని గట్టిగా హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతే ఖుషి పాప అయోమయంగా చూస్తూ ఉంటుంది. కార్తీక్ ఉండే కొద్దీ మరింత పట్టు పెంచుతూ ఖుషికి ఊపిరాడనంతగా గాఢంగా హగ్ చేసుకుంటూ ఉంటే ఖుషి పాపకి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించి కార్తీక్ భుజం మీద కొడుతూ రావణ్ గారు, రావణ్ గారు, వదలండి అని అంటుంది. ఖుషి నోటి నుంచి వదులు అని వినిపించేసరికి మరింత గట్టిగా పట్టుకుంటాడు కార్తీక్. ఖుషి భుజం మీద తగిలిన తడికి ఖుషికి తెలియకుండానే కార్తీక్ చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఏమైంది రావణ్ గారు అని అడుగుతుంది. కార్తీక్ చిన్నగా ఖుషికి దూరం జరిగి ఖుషి మొహం మొత్తం ముద్దలు పెడుతూ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగితే ఖుషి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి కార్తీక్ వైపు చూస్తూ టెర్రస్ పైకి వెళ్ళాం మేము ముగ్గురం అని అంటుంది. కార్తీక్ కళ్ళలో
నీళ్లు చూసి కంగారుగా. కార్తీక్ కళ్ళు తుడుస్తూ మీరెందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. కార్తీక్ ఏం లేదు అన్నట్టు తలుపితే ఖుషి కార్తీక్ ని చూస్తూ ఎందుకు ఏడుస్తున్నారు అని మళ్ళీ అడుగుతుంది. కార్తీక్ ఖుషిని హగ్ చేసుకుని ఏం లేదులే అని చెప్తే ఖుషి కార్తీక్ ని తిరిగి హగ్ చేసుకుని శౌర్య వైపు చూస్తుంది. శౌర్య ఖుషి దగ్గరికి వచ్చి ఎంతసేపు టెర్రస్ మీద ఏం చేస్తున్నారా అని అడిగితే వేదు శౌర్యతో రక్షితక్కకు ఇల్లు మొత్తం చూపిస్తున్నాం బావా. పొద్దున్నే లేచాము. నేను రక్షిత అక్కను తీసుకుని వెళ్ళాను. మేము సగం ఇల్లు చూసిన తర్వాత వదినొచ్చింది. ముగ్గురం కలిసి టెర్రస్ మీదకు వెళ్ళాము అని చెప్తే కార్తీక్ ఖుషికి దూరం జరిగి ఓయ్ తిక్కల్, వెళ్ళి కాఫీ తీసుకునిరా అని పైన రూమ్లోకి వెళ్తాడు. ఖుషి శౌర్య వైపు చూస్తూ శౌర్య ఏమైంది, రావణ్ ఎందుకు ఏడ్చాడు అని అడిగితే శౌర్య ఖుషి వైపు చూస్తూ నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు రావణ్ణి వదిలేసి వెళ్ళిపోయావేమో అనుకుని బాధపడ్డాడు అని చెప్తే ఖుషి ఆలోచిస్తూ శౌర్యతో కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంది. పైకి వెళ్ళిన కార్తీక్ ఫ్రెష్ అవుతూ ఉంటే ఒక 10 మినిట్స్కి ఖుషి కాఫీ తీసుకుని పైకి రూమ్లోకి వెళ్తే అప్పుడే కార్తీక్ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. హెడ్ బాత్ చేసి తల తుడుచుకోకుండా వచ్చిన కార్తీక్కి ఖుషి కాఫీ ఇస్తే కార్తీక్ బెడ్ మీద కూర్చొని కాఫీ తాగేసి ఖుషిని చూస్తూ నాకు ఈరోజు వర్క్ ఉంది, ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది, ఆదిత్య ఆఫ్టర్నూన్కి వస్తాడు అని చెప్తే ఖుషి టవల్ తీసుకుని వచ్చి కార్తీక్ తల తుడుస్తూ సరే అని అంటుంది. తల తుడిచి కార్తీక్ వైపు చూస్తూ మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. మీరు ఇలా ఇంకోసారి బాధపడకండి. మీరు ఏడిస్తే నాకు నచ్చలేదు అని అంటే కార్తీక్ ఖుషి చేయి పట్టుకుని వడిలోకి లాక్కుని ఎందుకు నచ్చదు నీకు నేనేడిస్తే? నువ్వేమీ నన్ను లవ్ చేయడం లేదు కదా అని అడిగితే ఖుషి ఆలోచిస్తూ అంటే లవ్ చేసిన వాళ్ళు ఏడిస్తేనే మనకి నచ్చదా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి నుదుట ఢీ కొట్టి అవును, మరి ఇప్పుడు నేను ఏడిస్తే నీకు నచ్చలేదు అని అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. ఖుషి ఆలోచిస్తూ ఏమో అవన్నీ నాకు తెలీదు, కానీ నేను నిన్ను లవ్ చేయడం లేదు అని అంటుంది. కార్తీక్ ఖుషి బుగ్గ మీద ముద్దు పెట్టి సరే లవ్ చేయకులే, నేను వెళ్ళాలి, మీటింగ్ ఉంది, నా ల్యాప్టాప్ బగ్ తీసుకొనిరా అని చెప్తాడు ఖుషిని వదులుతూ. ఖుషి కార్తీక్ వడిలో నుంచి దిగి ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్తే కార్తీక్ ఖుషితో ఇప్పుడు నాకేమి వద్దు, అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను బయట తింటాలే అని అంటాడు. ఖుషి కార్తీక్ను ఒకసారి చూసి టై తీసుకుని వచ్చి కార్తీక్కి కట్టి కోట్ చేతిలో పెట్టి మీరు రెడీ అయ్యి కిందకి రండి అని కార్తీక్ చెప్పేది కూడా వినకుండా కిందకి కిచెన్లోకి వెళ్ళి కుక్ వైపు చూస్తూ 5 మినిట్స్లో ఏం బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అని అడుగుతుంది. కుక్ ఖుషితో బ్రెడ్ ఆమ్లెట్ చేసిస్తాను మేడం అని చెప్పి కుక్ ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసిస్తుంది. ఒక 8 మినిట్స్కి ప్లేట్ తీసుకుని బయటకు వచ్చిన ఖుషికి అక్కడ ఎక్కడ కార్తీక్ కనిపించకపోయేసరికి ప్లేట్ తీసుకుని పైకి రూమ్లోకి వెళ్తుంది. కార్తీక్ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఏదో వర్క్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఖుషి కార్తీక్ ముందుకు వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం తుంచి కార్తీక్ నోటి దగ్గర పెడితే కార్తీక్ వద్దు అన్నట్టుగా తలుపుతూ ఫోన్లో అవతల వారికి ఆన్సర్ చేస్తూ ఉంటే నోట్లో బ్రెడ్ పెట్టేస్తుంది. కార్తీక్ ఖుషిని ఒకసారి చూసి నోట్లోది మింగేసి ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి ఖుషి చేయి పట్టుకుని వడిలోకి లాక్కొని నేను బయట తింటానని చెప్పాను కదా అని అడిగితే ఖుషి కార్తీక్ చెప్పేది పట్టించుకోకుండా కార్తీక్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫాస్ట్గా తినిపిస్తూ ఉంటే ఖుషి ఇంకా వినదు అని కార్తీక్ సైలెంట్గా తింటాడు. కార్తీక్కి పెట్టడం కంప్లీట్ చేసి అతని వడిలో నుంచి కిందకి దిగి ఇప్పుడు వెళ్ళండి ఆఫీస్కి, ఈవినింగ్ ఇంటికి తొందరగా రండి అని ఆర్డర్ వేసి కిందకి వెళ్తే ఖుషి ఆర్డర్ వేసినట్టు చెప్పి వెళ్ళడం గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకుని కిందకి నడుస్తాడు. ఖుషి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వస్తే కార్తీక్ కిందకి రావడంతో బయటకు వెళ్ళి కార్తీక్కి ఎదురొచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి తొందరగా రండి ఈవినింగ్, రేపు అన్నయ్య వీధిలో ఎంగేజ్మెంట్ కదా అని అంటుంది. కార్తీక్ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి కొంచెం వర్క్ ఎక్కువగా ఉందిరా, తొందరగా రావడానికి ట్రై చేస్తాను అని వెనక వస్తున్న రక్షిత వైపు చూసి నువ్వు ఇంట్లోనే ఉండు రక్షిత, రేపు ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఎల్లుండి నుంచి ఆఫీస్కి వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. పెద్దవాళ్ళ ముగ్గురు మొత్తం గమనిస్తూ ఖుషీలో వస్తున్న మార్పు చూసి సంతోషిస్తే ఖుషి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి చెప్పేసి వజ్రం గారి దగ్గరికి వచ్చి అమ్మమ్మ
ఆదిత్య వస్తున్నాడంట కదా! ఆదిత్యకి ఏమిష్టం? అని అడిగితే వజ్రం గారు ఖుషిని చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా అని పైకి లేచి ఆనంది గారి వైపు చూస్తారు. ఆనంది గారు ఖుషి చేయి పట్టుకుని వజ్రం గారి వెనకే వెళ్తే ముగ్గురు రూమ్‌లోకి వెళ్లి కూర్చుంటారు. వజ్రం గారు ఆనంది గారి వైపు చూస్తారు చెప్పు అన్నట్టు. ఆనంది గారు ఖుషి చేయి పట్టుకుని ఖుషి నువ్వు కార్తీక్ బాగానే ఉంటున్నారు కదా అని అడిగితే ఖుషి ఆనంది గారి వైపు చూస్తూ బాగుంటున్నాం కదా అమ్మా అని అంటుంది. ఆనంది గారికి ఎలా చెప్పాలో అర్థం కాక బేలగా వజ్రం గారి వైపు చూస్తే వజ్రం గారికి కూడా ఖుషికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఖుషి అయోమయంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటే వజ్రం గారికి ఒక ఆలోచన వచ్చి ఆనంది గారి వైపు చిన్న స్మైల్తో చూసి ఖుషిని చూస్తూ నువ్వు కృష్ణయ్యని నీ కొంగుకు కట్టేసుకోవాలి. అప్పుడే వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి అని అనుకోడు అని చెప్తే ఖుషి కళ్ళు గుండ్రంగా తిప్పి ఆలోచిస్తూ నేను రావణ్ గారిని కొంగున కట్టేసుకుంటే ఆఫీస్కి ఎలా వెళ్తారమ్మమ్మా అని అడుగుతుంది. వజ్రం గారు తల పట్టుకుంటూ ఆనంది గారిని చూస్తూ ఎలా చెప్పాలే దీనికి అని అంటే ఖుషి వజ్రం గారితో ఎలా చెప్పాలి అనుకున్నారో అలాగే చెప్పండి అమ్మమ్మా అని అంటుంది అమాయకంగా. వజ్రం గారు గట్టిగా గాలి పీల్చుకొని వదిలి మీరు కొత్త జీవితం మొదలు పెట్టాలి అని అంటే ఖుషి వజ్రం గారితో ఇల్లేమైనా మారుతున్నావా అమ్మమ్మ అని అడుగుతుంది. వజ్రం గారు ఫ్రస్ట్రేట్ అవుతూ ఆనంది గారి వైపు సీరియస్ గా చూసి ఇక ఈ తిప్పలేవో నువ్వే పడు నేను పోతున్నా అని పళ్ళు కొరుకుతూ బయటకు వెళ్ళిపోతారు. ఆనంది గారు బిక్క మొహం పెట్టుకొని వెళ్తున్న వజ్రం గారిని చూస్తూ ఉంటే ఖుషి అయోమయంగా వెళ్తున్న వజ్రం గారిని చూసి ఆనంది గారితో అమ్మా అమ్మమ్మ ఎందుకు కోపంగా వెళ్ళిపోయారు అని అడుగుతుంది. ఆనంది గారు ఖుషికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ మీకు కొన్ని రోజుల్లో కార్యం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, దాని గురించి చెప్తున్నాను అని అంటే ఖుషి ఆనంది గారిని కార్యం అంటే ఏంటి అని అడుగుతుంది. ఆనంది గారికి ఎలా చెప్పాలో అర్థం కాక ఈ విషయం గురించి కార్తీక్ నడుగు తాను చెప్తాళ్లే అని బయటకు వెళ్తే ఖుషి పాప డీప్ గా థింక్ చేస్తూ బుగ్గ మీద వేలు పెట్టుకుని ట్యాప్ చేసుకుంటూ రావణ్ వచ్చిన తర్వాత అడగాలి అని ఫిక్స్ అవుతుంది. తర్వాత బయటకు వచ్చి అందరినీ ఓసారి చూసి శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్య ఆదిత్యకి ఏమంటే ఇష్టం అని అడిగితే శౌర్య ఖుషి తల నిమురుతూ దేనికిరా అని అడిగితే ఖుషి శౌర్యతో ఆదిత్య ఆఫ్టర్నూన్ వస్తాడని రావణ్ చెప్పాడు, అందుకే ఆదిత్యకి ఇష్టమైన వంట చేపిద్దామని అడుగుతున్నాను, అమ్మమ్మని అడిగితే చెప్పలేదు అని అంటుంది. శౌర్య నవ్వుతూ నీకంత కష్టం అవసరం లేదులే, లోపల కుక్కి ఆదిత్య వస్తున్నాడు ఇష్టమైనవి చేయమని చెప్పు, కుక్కి అన్నీ తెలుసు తను చేస్తుంది అని అంటాడు. ఖుషి సరే అని తల ఊపి కిచెన్లోకి వెళ్ళి కుక్కి ఆదిత్య వస్తున్నట్టు చెప్పి ఆదిత్యకి ఇష్టమైనవన్నీ చేయమని చెప్తే కుక్కు ఓకే అని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందని చెప్పడంతో అందరినీ పిలుస్తుంది ఖుషి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే సర్వెంట్ వచ్చి అందరికీ వడ్డించి వెళ్తుంది. ఖుషి దోశ తుంచి నోటి దగ్గర పెట్టుకొని రోజు కార్తీక్ తినిపిస్తూ తినడం గుర్తు చేసుకుని కార్తీక్ లేకపోవడంతో కొంచెం డల్గా బ్రేక్ఫాస్ట్ తినడం కంప్లీట్ చేస్తుంది. తర్వాత అందరూ రేపటి ఆకాశ్ వేదుల ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటే కార్తీక్ మాట్లాడిన ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు రావడంతో రాజేంద్ర గారు శౌర్య వాళ్ళతో మాట్లాడుతూ చిన్న చిన్న మార్పులు చెప్తూ పనులు చేపిస్తూ బయట గార్డెన్ దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్ లో ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఎంగేజ్మెంట్ పొద్దునే కావడంతో అందరూ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైతే ఖుషి మాత్రం అన్ని చూస్తూ కొంచెం డల్గా ఉంటుంది. తర్వాత కొంచెం సేపటికి కింద ఉన్న డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళి డ్రాయింగ్ టేబుల్ పట్టుకొని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ. ఖుషి కొంచెం డల్గా ఉండడం గమనించిన శౌర్య ఖుషి కదిలించకుండా పనులు చేస్తూ ఉంటే రక్షిత కూడా ఖుషి డల్గా ఉండడం గమనిస్తుంది. ఒకసారి అందరి వైపు చూసి ఖుషి దగ్గరికి వెళ్ళి మేడం అని పిలిస్తే ఖుషి వెనక్కి తిరగకుండానే నా పేరు మేడం కాదు అని అంటే రక్షిత ఖుషిని చూస్తూ చిన్న స్మైల్తో ఖుషి అని పిలుస్తుంది. ఖుషి వెనక్కి తిరిగి రక్షితతో ఇంకోసారి మేడం అని పిలిస్తే అస్సలు మాట్లాడను అని అంటుంది వేలు చూపిస్తూ. రక్షిత చిన్న స్మైల్తో సరే అన్నట్టు తలూపితే ఖుషి రక్షితను ఒకసారి చూసి మళ్ళీ డ్రాయింగ్ బోర్డు వైపు చూస్తే రక్షిత ఖుషితో
నాకు కూడా డ్రాయింగ్ నేర్పిస్తావా అని అడుగుతుంది. ఖుషి రక్షితను చూడకుండానే నాకు సరిగ్గా రాదు, అందుకే నేర్చుకుంటున్నా. నువ్వు నేర్చుకోవాలంటే ఈవినింగ్ టీచర్ వస్తుంది, అక్కడ నేర్చుకో అని చెప్తే రక్షిత ఖుషిని చూస్తూ ఇప్పుడు ఏం డ్రాయింగ్ వేస్తున్నావు అని అడుగుతుంది. ఖుషి రక్షితతో ఏమో తెలీదు, ఏం డ్రా చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తే రక్షిత ఆలోచిస్తూ మీరు సార్ కలిసి మౌంట్ పైన నిల్చొని వ్యూ చూస్తున్నట్టు మీరు సార్ని సైడ్ నుంచి హగ్ చేసుకుని ఉంటే సార్ మీ చుట్టూ చేయి వేసి ఇంకో చేత్తో మీ చేతిని పట్టుకుని ఉన్నట్టు డ్రా చేయండి, బాగుంటుంది కదా అని అంటుంది. ఖుషి ఒకసారి రక్షిత వైపు చూసి పెన్సిల్ తీసుకొని డ్రా చేస్తూ సార్ కాదు, అన్నయ్య అని పిలవమని రావణ్ గారు చెప్పారు కదా అని అంటే రక్షిత అవును అన్నట్టు తలూపి కొంచెం పక్కకి కూర్చుని ఇంట్రెస్ట్ గా ఖుషి వేస్తున్న డ్రాయింగ్ చూస్తూ ఉంటుంది. ఒక 40 నిమిషాలకి ఖుషి డ్రాయింగ్ కంప్లీట్ చేసి ఒక 2 అడుగులు వెనక్కి వేసి డ్రాయింగ్ వైపు చూసి కొంచెం వెలితిగా అనిపించడంతో పెన్ తీసుకొని కింద ఖుషి రావణని రాస్తుంది. మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కి వేసి డ్రాయింగ్ వైపు చూస్తూ పర్ఫెక్ట్ అని అనుకుని తల తిప్పి రక్షిత వైపు చూస్తూ ఎలా ఉంది, నువ్వు చెప్పినట్టే డ్రా చేశానా అని అడిగితే రక్షిత డ్రాయింగ్ వైపు చూసి ఖుషి వైపు చూస్తూ చాలా బాగుంది అని అంటే ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అని చెప్పి రక్షిత ఫోన్ తీసి డ్రాయింగ్ ఫోటో తీసేసి రక్షితతో పద నీకు నా రూమ్ చూపిస్తాను అని అంటే రక్షిత సరే అని అంటుంది. ఖుషి వెనక్కి వెళ్తూ డ్రాయింగ్ ఫోటో కార్తీక్ కి సెండ్ చేస్తే అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని క్యాబిన్ లోకి వెళ్తున్న కార్తీక్ ఫోన్ కి మెసేజ్ సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తాడు. రక్షిత పంపిన ఫోటోలో ఖుషి డ్రా చేసిన డ్రాయింగ్ చూసి పెదవుల మీద చిరునవ్వు చేరితే కొంచెం జూమ్ చేసి చూస్తాడు. అడుగున ఖుషి రావణ్ అని రాసి ఉండడం చూసి మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ క్యాబిన్ లోకి వెళ్లి ఆ డ్రాయింగ్ చూస్తూ కూర్చుంటాడు. కొంచెం సేపటికి మేనేజర్ రావడంతో ఫోన్ పక్కన పెట్టేసి పేపర్స్ చెక్ చేసి సైన్ చేస్తూ ఉంటే ఖుషి రక్షితని సెకండ్ ఫ్లోర్ లోకి తీసుకుని వెళ్లి ఫస్ట్ తన ఉన్న రూమ్ చూపిస్తుంది. తర్వాత పైకి తీసుకుని వెళ్లి స్టడీ రూమ్ చూపించి వాళ్ళ రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. ఆ రూమ్ లోకి కార్తీక్ ఖుషి కాకుండా శౌర్య ఆదిత్య తర్వాత రక్షితనే వెళ్ళింది. ఆకాష్ వేదు ఒక 4-5 సార్లు వెళ్ళుంటారు అంతే, అది కూడా కార్తీక్ ఉన్నప్పుడు మాత్రమే. ఖుషి రక్షితకి ముందు రోజు షాపింగ్కి వెళ్లి తెచ్చిన టెడ్డీని చూపిస్తూ చిన్న పిల్లలా ఎక్సైట్ అయితే తర్వాత కొంచెం సేపటికి ఇద్దరు కిందకి వెళ్తూ ఉంటే కరెక్ట్ గా అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తాడు ఆదిత్య. 5.8 హైట్ కి తగ్గ వెయిట్, సిల్కీ లైట్ బ్రౌన్ హెయిర్, అప్పుడు లైట్ గా వస్తున్న మీసం, చురుకైన కళ్ళు, ప్యూర్ వైట్ కలర్. చూడడానికి అమెరికన్ లో ఉన్న ఆదిత్య లోపలికి రావడమే కొంచెం దూరంలో ఉన్న శౌర్య దగ్గరికి పరిగెత్తి హగ్ చేసుకుని హౌ ఆర్ యూ శౌర్య అని అడుగుతాడు. మరి ఇప్పుడు వేదు ఆకాష్ లో ఎంగేజ్మెంట్ ఏ ప్రాబ్లం రాకుండా జరిగిపోతుందా? ఖుషి కార్తీక్ కి దగ్గరయ్యేదెప్పుడు? ఆనంది గారు చెప్పినట్టు ఖుషి కార్తీక్ ని కార్యం గురించి అడుగుతుందా? మరి కార్తీక్ రియాక్షన్ ఏమిటి? వీళ్ళ ప్రణయ ప్రయాణానికి రొమాంటిక్ గేర్ వేస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.